విద్యార్థులకు ఒక రకంగా ఇది తీపి కబురే అని చెప్పాలి. ఎందుకంటే హాల్ టికెట్ల కోసం ఇబ్బందులు పడాల్సిన పని లేదు. వాట్సాప్ ద్వారా ఈజీగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో కొన్ని ప్రైవేట్ స్కూల్ యజమానులు ఫీజు రాబట్టుకునేందుకు హాల్ టికెట్లను ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టేవారు. అయితే ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తామని పట్టుబట్టడం వల్ల పేద విద్యార్థులు పరీక్షల సమయంలో మానసిక ఆందోళనకు గురయ్యేవారు. ఇలాంటి ఫిర్యాదులు వెలువెత్తడంతో బోర్డు ఈసారి పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఈ ఏడాది అలా కాకుండా విద్యార్థులకు విద్యాశాఖ అదిరిపోయే వార్తను అందించింది. తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులకు ఒక రకంగా ఇది తీపి కబురే అంటూ చెప్పాలి. ఎందుకంటే హాల్ టికెట్ల కోసం ఇబ్బంది పడాల్సిన పని లేదు. వాట్సాప్ ద్వారా ఈజీగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో కొన్ని ప్రైవేట్ స్కూళ్ల యజమానులు ఫీజులు రాబట్టుకునేందుకు హాల్ టికెట్లను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసేవారు. ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తామంటూ పట్టుబడడం వల్ల పేద విద్యార్థులు పరీక్షల సమయంలో మానసిక ఆందోళనకు గురయ్యేవారు. ఇలాంటి ఫిర్యాదులు వెలెత్తడంతో బోర్డు ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది అలా కాకుండా విద్యార్థులకు విద్యాశాఖ అదిరిపోయే వార్త అందించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 10th పరీక్షల పబ్లిక్ హాల్ టికెట్లు నేడు విడుదల కానుండగా 3 రకాలుగా అందుబాటులోకి తెస్తోంది. విద్యార్థులు నేరుగా బోర్డు వెబ్సైట్ నుంచి లేదా తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లను పరీక్షా కేంద్రాల్లో అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది 5,28,248 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష హాజరు కానున్నారు. ఈ పరీక్షలు మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్ 16 వరకు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ ద్వారా హాల్ టికెట్ పొందే అవకాశం కల్పించారు. స్కూళ్లలోని లాగిన్లలో కూడా హాల్ టికెట్లు ఉంచామని పరీక్షల విభాగం డైరెక్టర్ పివి శ్రీహరి తెలిపారు. నేటి నుంచి ఆయా స్కూళ్ల హెచ్ఎంల నుంచి పొందవచ్చునని చెప్పారు. ఈసారి హాల్ టికెట్లపై కొత్తగా QR కోడ్ ముద్రించామని చెప్పారు. దీని ద్వారా విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉంది, ఎక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతోంది, పరీక్షా కేంద్రం అడ్రస్ వంటివి తెలుసుకోవచ్చు. హాల్ టికెట్లలో ఏమైనా పొరపాట్లు ఉంటే హెచ్ఎంల దృష్టికి తీసుకెళ్లాలంటూ అధికారులు సూచిస్తున్నారు.